కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని వార్డు 10లో నిర్వహించడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం 5 రోజుల కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జేసీ గారు కూడా రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 5 రోజులు రకరకాల ప్రకృతి మీద కానీ స్వచ్ఛదనం మీద కానీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రోడ్లు కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలనీస్లో కానీ మనము శుభ్రంగా ఉంచుతూ శుక్రవారం రోజు డ్రై డేగా తీసుకొని ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేట్ అవుతున్నాయో ఆ స్టాగ్నేట్ కానియకుండా, ఎందుకంటే దానివల్ల మనకి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా డెంగ్యూ కూడా చాలా గ్రామాలలో ఉంది. ముఖ్యంగా దాన్ని నివారించాలంటే మనం శుభ్రంగా మన పరిసరాలని ఉంచితేనే మనకి ఈ యొక్క రోగాల నుంచి మనం బయటకు వస్తాం. కనుక ఈ 5 రోజుల కార్యక్రమం ఒక ప్రభుత్వమో లేకపోతే మున్సిపల్ సిబ్బందో కాకుండా ప్రతి గ్రామాల్లో యువకులు కానీ స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లాస్టిక్ మనం నివారించాలా, దానికి జూట్ బ్యాగులు అని చెప్పి మనము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. రానున్న రోజుల్లో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ని వాడకుండా నిషేధించి బట్టతో కూడిన బ్యాగుల్ని మనం వాడాల్సిందిగా, అదే రకంగా చెట్లని పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి చెట్లు అవసరం ఉందో ప్రతి ఇంటికి 2-3 చెట్లు కూడా ఈరోజు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నాం. కనుక చెట్లను కూడా మీరు పెంచాల్సిందిగా, అదే రకంగా శుభ్రంగా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని ఎక్కడ ఈ 5 రోజులే కాకుండా తర్వాత కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిందిగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల్ని, గ్రామాల్లో ఉన్న ప్రజల్ని, కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరిందో తప్పకుండా మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఉన్న 36 వార్డులలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ఆగస్టు 9 వరకు కూడా అందరి సహకారంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, నాయకులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ గారికి, అధికారులకు, నాయకులకు అందరికీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.